హాయ్, గుడ్ ఈవినింగ్ వన్ అండ్ ఆల్. వెల్కమ్ టు ద నవీన్ ఇన్వెస్ట్మెంట్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్. నేను మీ నవీన్. ఈరోజు వీడియోలో మీకు ఆ, ఆ, చాలా చాలా ఈరోజు మార్కెట్లోనే వండర్ఫుల్ విషయాలు జరిగాయి. సరే, ఇవన్నీ పక్కన పెడితే రేపు ఫ్రైడే మార్కెట్ ఎలా ఉండబోతున్నారు? నిన్నటికే ఆల్ టైమ్ హైలో రీచ్ అయిన మార్కెట్స్ ఈరోజు ఇంకా ఎందుకు పెరిగాయో చూద్దాం. అది తెలుసుకొని ఫ్రైడే మార్కెట్ హ్యూజ్ ఫాల్ కన్ఫామా? సో దానికి రీజన్స్ ఏంటో ఒక్కసారి చూద్దాం. సో మెయిన్గా మన కంటెంట్ లోపలికి వెళ్ళే ముందు, ఇవాళ స్టాక్ మార్కెట్ మార్నింగు మనం నిన్న ఇచ్చిన ప్రిడిక్షన్లో లాగే మార్నింగ్ కొంచెం నెగిటివ్ సైడ్కి వెళ్ళి తర్వాత ఓవరాల్గా పాజిటివ్ సైడ్కి వెళ్ళింది, నెగిటివ్కి వెళ్ళింది, పాజిటివ్కి వెళ్ళింది, నెగిటివ్కి వెళ్ళింది. అంటే నేను చాలా రోజుల నుండి చెప్తూ ఉన్నాను, మార్కెట్లో ఈ ప్రమోటర్స్ ఏంటి అంటే అసలు ఇప్పుడు ఈ లాస్ట్ అయితే మరీ దారుణం చేస్తున్నారండి. చూడండి, మార్కెట్ రైజ్ అయింది, మార్నింగ్ సడన్గా ఫాల్ అయింది, మళ్ళీ రైజ్ అయింది, ఫాల్ అయింది, మళ్ళీ బాగా హ్యూజ్ ఫాల్ అయ్యి మళ్ళీ సడన్గా రైజ్ అయింది ఎండింగ్లో అనమాట. సో ఇటువంటి టైంలో వీటిని జన్ స్ట్రీట్ వాళ్ళు కానీ, అంటే కొన్ని కంపెనీస్ ఏం చేస్తున్నాయంటే కొన్ని అన్యాక్సెప్టబుల్ థింగ్స్ అనేవి చేస్తూ ఉంటాయి. అటువంటిప్పుడు మార్కెట్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. మీలో చాలామంది ఎవరైతే స్టాప్ లాస్ పెట్టుంటారో ఖచ్చితంగా వీళ్ళ స్టాప్ లాస్ హిట్ అయి ఉంటుంది, చూసుకోండి. మీరు బై సైడ్ అయినా సెల్ సైడ్ అయినా ఖచ్చితంగా స్టాప్ లాస్ హిట్ అయి ఉంటుంది. ఎందుకంటే మార్కెట్లో స్టాప్ లాస్ పెట్టడమే ఖచ్చితంగా మ్యాండేటరీ, కానీ స్టాప్ లాస్ పెట్టడమే ప్రమాదకరం అన్న రేంజ్లో మార్కెట్కి తీసుకెళ్లారు. సిచ్యువేషన్ చూస్తే ఇన్ని రోజులు బేరిష్ కార్టర్ అనే గ్యాంగ్ ఉండేది, ఇప్పుడు బుల్లిష్ కార్టర్ లాగా అయిపోయింది. సో మార్కెట్ కంప్లీట్గా డిఫరెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో వెళ్ళింది. సో పోనీ ఇలా ఉంది అని మార్కెట్ నన్ను ఏమంటారు, స్టాక్స్ ఏమైనా పెరుగుతున్నాయంటే ఎవరి పోర్ట్ఫోలియోలో స్టాక్స్ పెరగట్లేదు. సో అదొక విచిత్రమైన కేసు అనమాట, రైట్? సో దీన్ని బేస్ చేసుకొని అసలు మార్కెట్ ఈరోజు ఇంతగనంగా పెరగడానికి రీజన్ ఏంటయ్యా అంటే, ఆల్రెడీ నిన్న మీకు చెప్పానండి, ఆర్బీఐ, యుఎస్ ఫెడ్ వీళ్ళు డిసెంబర్ మీటింగ్లో వాళ్ళ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్లు తగ్గించే అవకాశం చాలా వరకు ఉందన్నమాట. ఈ ఎక్స్పెక్టేషన్స్ వల్ల మార్కెట్ ఇంకొంచెం పాజిటివ్ లోపలికి వెళ్ళింది. అలాగే ఇండియాలో ఇన్ఫ్లేషన్ అంటారండి, ఇన్ఫ్లేషన్ చాలా తక్కువగా ఉంది. సో ఈ మ్యాక్రో ఎకనామికల్ డేటా స్టేబుల్గా ఉందన్నమాట. వీటి వల్ల ఇన్ఫ్లేషన్ తక్కువగా ఉంది, మ్యాక్రో ఎకనామికల్ డేటా స్టేబుల్గా ఉండడం వల్ల సో దాదాపు ఇండియాలో రేట్ కట్స్ అనేది ఖచ్చితంగా అంటే హోప్స్ ఇంకా స్ట్రాంగ్గా ఉన్నాయని అర్థమవుతుంది. ఎందుకంటే ఆర్బీఐ రేట్లు పెంచే అంత సిచ్యువేషన్లో కరెంట్ సిచ్యువేషన్ లేదు కాబట్టి. సో ఇండెక్స్ అయితే 86,000కి టచ్ చేసేసింది, ఈరోజు ఆల్ టైమ్ హై టచ్ చేసింది. అలాగే 0.25 to 35% అంటే పాజిటివ్లో ట్రేడ్ అయింది. అలాగే నిఫ్టీ 50 కూడా 26,200 దగ్గరికి హై, ఆల్ టైమ్ హైకి వెళ్ళిందండి. అలాగే బ్యాంకింగ్, ఫైనాన్షియల్ సెక్టార్లో ఇవాళ మంచి, అవి కూడా చాలా మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చాయి. ఎందుకు? ఫండమెంటల్స్ ఏంటి అంటే ఈ ఎఫ్ క్యూ టూ ఫైనాన్షియల్ ఇయర్స్ కార్పొరేట్ ఎర్నింగ్స్ కంపెనీ అనుకున్న వాటికన్నా ఎక్కువగా రావడం వల్ల ఈ ఎర్నింగ్ విజిబిలిటీస్పై వీళ్ళందరికీ ఎక్కువ నమ్మకం అనేది కుదిరింది. అలాగే సో ఈ గ్లోబల్ ఇన్వెస్టర్స్ అంటే ఇండియా యుఎస్ ట్రేడ్ డీల్పై చాలా వరకు పాజిటివ్ సిగ్నల్స్ ఉన్నాయన్నమాట. సో గ్లోబల్ మార్కెట్లో ర్యాలీ, క్రూడ్ ఆయిల్ ధరలు ఇంకా 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 కాస్త సాఫ్ట్ అయిపోతుంది, అంటే క్రూడ్ ఆయిల్ ప్రైజెస్ మొత్తం పడిపోతూ ఉన్నాయి. సో వీటి వల్ల మార్కెట్లు ఇంకొంచెం పాజిటివ్కి వెళ్ళి, దీంతోపాటు ఎఫ్ఐఐ బయింగ్ లెవెల్స్ చాలా ఎక్కువైపోతున్నాయి. అంటే చిన్న చిన్నగా వాళ్ళు బయింగ్ లెవెల్స్ ఎఫ్ఐఐలు కాస్త నెట్ బయర్లుగా చేంజ్ అయిపోతున్నారు, అంటే కంటిన్యూస్ బయింగ్కి చేంజ్ అయిపోతున్నారు. అలాగే ఈ సిస్టమేటిక్ ఇన్వెస్ట్మెంట్ సిప్లో కూడా ఈ మార్కెట్ ఫ్లో ఏదైతే ఉందో అది పెరుగుతూ ఉంది. వీటన్నిటికీ కూడా ఖచ్చితంగా మార్కెట్లో పాజిటివ్ రావడానికి మంచి రీజన్స్ అనుకోవచ్చు. దాంతోపాటు ఇండెక్స్ లెవెల్స్ ఇప్పటికే ఆల్ టైమ్ హైలో ఉన్నాయి, జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. సో దీంతో షార్ట్ టర్మ్లో ఖచ్చితంగా వోల్టాలిటీ జరుగుతుంది, ప్రాఫిట్ బుకింగ్ రావచ్చు. సో అనలిస్టులు అంటే చాలా సెలెక్టివ్గా చేయాలి ట్రేడ్స్. బ్యాంకింగ్, ఫైనాన్షియల్లో స్ట్రాంగ్గా ఉన్న కొన్ని సెక్టార్స్లో అంటే ఆయిల్ కానీ, గ్యాసెస్ కానీ, పిఎస్యు కానీ వాటిలో ఈరోజు కొంచెం ప్రాఫిట్ బుకింగ్ అనేది కనబడింది. సో ఒకసారి దాన్ని చూసుకొని జాగ్రత్తగా ట్రేడ్ చేయాలి. సో ఇంకా వీటిని బేస్ చేసుకుంటే మరి
రేపు ఫ్రైడే మార్కెట్ ఎలా ఉండబోతుందో చూద్దాం. ఫస్ట్ మీకు నిన్న ఇచ్చిన కంపెనీస్లో సీమన్స్, నాట్కో ఫార్మా, సో మీరు చెక్ చేసుకోండి మన వీడియోస్ ఎందుకు చూడాలో. సో నిన్నటి వీడియోలో మనం నాట్కో ఫార్మా బేరిష్ అవుతుంది, 915 దగ్గర బేరిష్ చేయండి, 880 దాకా టార్గెట్ ఉంటుందని చెప్పాను. చూడండి బుధవారం వీడియోలో నిన్నటిది అంటే మన వీడియో నెక్స్ట్ డేకి ప్రిడిక్షన్ ఇస్తామన్నమాట. సో చూడండి, మీరు కావాలంటే నాట్కో ఫార్మా కూడా మనం 915కి ఇచ్చాం కదా, ఇదిగోండి. సో 916 అంటే 915 మనది టచ్ అయింది అనుకో, అక్కడ నుండి 880 వరకు బ్రహ్మాండమైన టార్గెట్స్ హిట్ అయింది. దాంతోపాటు బేరిష్ అయింది, చూడండి సీమన్స్ కూడా బేరిష్ అయింది. సీమన్స్ కూడా హ్యూజ్ బేరిష్ అయింది. సో ఇక పిఈ సైడ్ మనం ఇచ్చాము, వాస్తవానికి మార్కెట్ పెరిగింది, బట్ ఇన్ బిట్వీన్ అయితే మధ్యలో పిఈస్ వచ్చినాయి, ప్రాఫిట్ బుక్ చేసుకునే అవకాశం చాలా వరకు అయితే వచ్చింది. దాన్ని మీరు ఒకసారి క్రాస్ చెక్ చేసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ మరి రేపటి ప్రిడిక్షన్కి వెళ్తే ఏంటి పరిస్థితి అంటే, రేపటి ఇంట్రాడే స్టాక్స్లో ఫస్ట్ మీకు నేను సజెస్ట్ చేసే స్టాకు ఎస్కాట్స్ అండి. సో ఈ ఎస్కాట్స్ కంపెనీ ఎంట్రీ ప్రైజు 3827 దగ్గర బేరిష్ అవుతుంది, 3827 దగ్గర బేరిష్ అవుతుంది. సో టార్గెట్ 3800 నుండి 3760 వరకు టార్గెట్ ఉంది. సో స్టాప్ లాస్ 3853 అనమాట, 3853. అలాగే జిఎండిసి అండి, ఇది 550 దగ్గర ఎంట్రీ తీసుకోండి, 545 నుండి 540 దాకా టార్గెట్ ఉంది. ఎందుకంటే చిన్న స్టాక్స్ కాబట్టి 10 రూపాయలు ఎక్కువ. సో స్టాప్ లాస్ 561 అండి. నెక్స్ట్ సెన్సెక్స్ స్ట్రైక్ ప్రైస్ 86,000 స్ట్రైక్ ప్రైస్ తీసుకోండి, ఫ్రెష్ ఎక్స్పైరీ కాబట్టి ఏ బాధ ఉండదు. బ్యాంక్ నిఫ్టీ 60,000 పిఈ తీసుకోండి, నిఫ్టీ 50 26,600 పిఈ తీసుకోండి, మిడ్ నిఫ్టీ 14,200 పిఈ తీసుకోండి, ఫిన్ నిఫ్టీ 28,000 పిఈ తీసుకోండి. సార్ ఎందుకు మీరు పిఈఏ ఇస్తున్నారు ప్రతిసారి, మార్కెట్ పెరుగుతూ పోతూ అన్న మీకు డౌట్ రావచ్చు. సార్ మార్కెట్ ఆల్ టైమ్ హైలో ఉంది, ఒక్కసారి కనుక పడడం స్టార్ట్ చేస్తే ఇమాజిన్ కూడా చేయలేదు. సో ఇప్పుడు నేను ఇచ్చే పిఈలో మ్యాక్స్ మీకు ఎంట్రీస్ దొరుకుతున్నాయి, అవుట్పుట్ దొరుకుతుంది, ఎంతో కొంత ప్రాఫిట్లో క్లోజ్ అవుతారు. అదే సిఈ కనుక రివర్స్ అయిందనుకోండి, బ్లడ్ బ్లీడింగ్ అంటారు చూసారా, అలాంటి సిచ్యువేషన్ అవుతుంది. అందుకే నేను పిఈ చాలా జాగ్రత్తగా సెలెక్టివ్గా ఇస్తానన్నమాట. అందుకే సో దీన్ని మంచిగా బేస్ చేసుకొని ట్రేడ్ చేసుకోండి. దీంతోపాటు మరి మన యూట్యూబ్ కామెంట్స్కి వెళ్దాం. యూట్యూబ్ కామెంట్స్కి వెళ్తే సత్యనారాయణ గారు, గుడ్ ఈవినింగ్ సార్. సిజిసిఎల్ బయింగ్ ప్రైస్ 179, ప్లీజ్ టార్గెట్ హోల్డ్ ఆర్ సెల్ ప్లీజ్. సిజిసిఎల్ 179. వాస్తవానికి చెప్పాలి అంటే మీరు 185 టార్గెట్ పెట్టుకోండి, హోల్డ్ చేయొచ్చు. సారీ, 185 మీరు స్టాప్ లాస్ పెట్టుకోండి, హోల్డ్ చేయొచ్చు. కానీ మ్యాండేటరీగా 185 మాత్రం స్టాప్ లాస్ పెట్టుకోండి, హోల్డ్ అయితే చేయొచ్చు, నో ప్రాబ్లం. కిరణ్ గారు, గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ అండి. బీటెక్ గారు, ఇండియా విక్స్ గురించి చెప్పుకున్నా ఒకసారి. ఈరోజు విక్స్ తగ్గింది ఎందుకు? సో ఈ ఇండియా విక్స్ అనేది ఏంటి అంటే వాలటాలిటీని ఇండికేషన్ చేస్తుంది. సో జనరల్గా నిన్న అంటే నిన్నటి వీడియో కామెంట్ కదా, ఈ ఇండియా విక్స్ వాలటాలిటీ పెద్దగా మూమెంట్ లేదనమాట. అంటే వాలటాలిటీ ప్రశాంతంగా ఉంది అంటే మార్కెట్లో ఎటువంటి అలజడులు ఉండవని చెప్పేసి మార్కెట్ జప్పున పెరుగుకుంటూ పోయింది. అంటే ఇండియన్ విక్స్ నెగిటివ్లో ఉంది అనుకోండి, మార్కెట్ పాజిటివ్లో ఉంటుంది. ఇండియా విక్స్ పాజిటివ్లో ఉందనుకోండి, మార్కెట్ నెగిటివ్లో ఉంటుంది. సో ఫ్యూచర్లో మీకు ఇంకో బెస్ట్ స్కోప్ ఏంటయ్యా అంటే ఇండియా విక్స్కి సంబంధించి చెప్తానండి. సో ఇండియా విక్స్ ఆల్మోస్ట్ అది కూడా 52 వీక్స్ లో దగ్గర ఉందన్నమాట. ఇండియా విక్స్ 52 వీక్స్ లో దగ్గర ఉంది. సో మీరు చూడొచ్చు నియర్లీ. కాబట్టి ఖచ్చితంగా ఇదిగో ఇండియా విక్స్ చూడండి, ఇండియా విక్స్ 11.79 దగ్గర ఉంది. ఇది లో వచ్చి 9 పాయింట్ సంథింగ్ ఉంది.
యా 9.40 లో ఉంది, 23 హై ఉందన్నమాట. అంటే ఇక్కడ మీనింగ్ ఏంటయ్యా అంటే ఇండియా విక్స్ గినక ఇంకా పడి 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 కొంచెం పెరగడం స్టార్ట్ చేస్తే ఖచ్చితంగా మార్కెట్ ఏమవుతుందంటే ఫాలో ఫాలో అవుతుంది. సో దాన్ని చూసుకోండి. ఇండియా విక్స్ వాలటాలిటీ పాజిటివ్గా ఉంటే మార్కెట్ పడుతుంది, నెగిటివ్గా ఉంటే మార్కెట్ పెరుగుతుంది. దీన్ని బేస్ చేసుకోండి. స- సత్యనారాయణ గారు, థ్యాంక్స్ సార్, థ్యాంక్ యూ అండి. శ్రీరామ్ గారు, సార్ మా వైఫ్ బర్త్డే గిఫ్ట్ కొన్ని స్టాక్స్ ఇవ్వాలనుకుంటున్నా. ఫినోటెక్స్ కెమికల్ లేదా ఐఎఫ్సిఐలో ఏది గ్రోత్ ఉంటుంది సార్, ప్లీజ్ రిప్లై. ఫినోటెక్స్ కెమికల్. సో మంచి డిసిజన్ అండి, బర్త్డేకి గిఫ్ట్ ఇవ్వాలనుకోవడం. ఫినోటెక్స్ కెమికల్ రూ. 24. మంచి కంపెనీ అండి. ఫినోటెక్స్ కెమికల్ కూడా ఇవ్వచ్చు, దాంతోపాటు ఐఎఫ్సిఐ. ఇవే ఎందుకు, వేరే స్టాక్స్ కూడా ట్రై చేయొచ్చు కదా. సో మీరు అడిగిన దానికైతే ఆన్సర్ చెప్తాను. ఫినోటెక్స్ అయితే మీకు 26 దగ్గర కొనుక్కోండి, 30-40 దాకా టార్గెట్ ఉంది. ఐఎఫ్ఎస్ఐ ఐఎఫ్ఎస్ఐ 51 అబోవ్ వెళ్తే 70 దాకా టార్గెట్ ఉందండి. సారీ 55 దగ్గర కొంటే 70 దాకా టార్గెట్ ఉంది. సో దీనికన్నా ఫినోలెక్సే బెటర్, ఏ ఆస్పెక్ట్లో చూసినా ఫినోలెక్సే బెటర్ అండి. ఎనీవే నైస్ డిసిషన్ బర్త్డే గిఫ్ట్కి ఇవ్వడం. సో దాని బదులు పాసిబుల్ అయితే మేడం గారి కానీ మీకు కానీ బర్త్డే గిఫ్ట్ కింద స్టాక్ మార్కెట్ ట్రైనింగ్ తీసుకోండి సార్. ఆన్లైన్ అయినా ఆఫ్లైన్ అయినా తీసుకోండి. చాలా 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 బెనిఫిట్ ఉంటుంది. ఖచ్చితంగా ఫ్యామిలీలో ఒక్కళ్ళైనా తెలుసుకోవాలి. శ్రీలక్ష్మి గారు, గుడ్ ఈవినింగ్ సార్. ఆర్ఎస్ సాఫ్ట్వేర్ 72-71లో కొన్నాను, హోల్డ్ సేల్ చెప్పండి సార్. యావరేజ్ చేయండి. హోల్డ్, ఖచ్చితంగా హోల్డ్ చేయాలి, అస్సలు సెల్ చేయొద్దు. యావరేజ్ చేయండి ఇప్పుడు ఆల్రెడీ ఉన్న దగ్గర. సో సో ఈరోజు అది అప్పర్ సర్క్యూట్ స్టార్ట్ చేసిందండి. కొనుక్కోవచ్చు, నో ప్రాబ్లం. 49 దగ్గర యావరేజ్ చేసుకోవచ్చు, మంచి స్కోప్ ఉందండి. యావరేజ్ చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. చెన్నారెడ్డి గారు, పేజ్ ఇండస్ట్రీస్ బయ్యింగ్ ప్రైస్ చెప్పండి. 39,500 పైన కొనుక్కోండి సార్. 39,500 చాలా 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 మంచి స్కోప్ ఉంది. ఒక్కసారి 52 వీక్స్ లోలో ఉంది కదా, బౌన్సింగ్ కనుక స్టార్ట్ చేస్తే చాలా మంచి ఇది అవుతుందండి. 39,500. రామరెడ్డి గారు, హాయ్ సార్. హాయ్ అండి. శ్రీకాంత్ గారు, సార్ డైలీ స్కాల్పింగ్ చేసుకోవడానికి 2 గుడ్ స్టాక్స్ చెప్పండి. అది స్కాల్పింగ్ చేసుకోవడానికి మంచి స్టాక్స్ అంటే మీకు బిఎస్సి ఉంది, హాల్ ఉంది, ఎంసీఎక్స్ ఉంది, ఇలా చాలా స్టాక్స్ ఉన్నాయి. కానీ వితౌట్ సబ్జెక్ట్ తెలియకుండా స్కాల్పింగ్ చేస్తే మాత్రం రిస్క్ అవుతుందండి, జాగ్రత్త. నాగార్జున గారు, గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్. అందుకే మీకు క్లాసెస్ కండక్ట్ చేస్తున్నా, ఒకసారి క్లాసెస్ నేర్చుకోండి. సో మీకు చూపెడతాను ఆ స్కాల్పింగ్ ఎలా ఉంటుందో కూడా మీకు చూపెడతాను. నాగార్జున గారు, గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ అండి. ఆ, గడ్డం లక్ష్మీనారాయణ గారు, గుడ్ ఈవినింగ్ సార్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. రంగప్రసాద్ గారు, హాయ్ సార్. గుడ్ ఈవినింగ్. ఆ, గోదావరి బయో ఇప్పుడు బై చేయొచ్చా? 256 అబోవ్ వెళ్తేనే 253 అబోవ్ వెళ్తేనే కొనండి, లేకపోతే వద్దు. టార్గెట్ మీకు 300-350 దాకా ఉంది, కొనొచ్చు, స్టాక్ అయితే కొనొచ్చు. ఓన్లీ 255 అబోవ్. విజయ్ కుమార్ గారు, హాయ్ సార్. హాయ్ అండి. సత్యనారాయణ గారు, హాయ్ సార్. టుడే బ్యాంక్ నిఫ్టీ 59,000 పుట్టు 484, నిఫ్టీ పుట్టు 26లో బయింగ్ ప్రైస్ 75. ఎనీ ప్రాబ్లం సార్? ప్రాబ్లం ఏమీ లేదండి, ఎక్స్పైరీ టైం ఉంది, ప్రశాంతంగా గుండె మీద చేసుకొని కూర్చోండి. జీవన్ గారు, గుడ్ ఈవినింగ్ సార్. థ్యాంక్ యూ ఫర్ ద ఇన్ఫర్మేషన్, వెల్కమ్ అండి.
కృష్ణమరాజు గారు గుడ్ ఈవినింగ్ సార్. అపోలో పైప్స్ 314కి కొన్నాము, హోల్డ్ ఆర్ సెల్ చెప్పండి. 314కి హోల్డ్ చేయండి, పొర్రపాటున కూడా అమ్మొద్దు, హోల్డ్ చేయండి. ఎంత హోల్డ్ చేస్తే మీకు అంత ప్రాఫిట్స్ వస్తాయి. గౌతమ్ గారు, ఐఎమ్ హోల్డింగ్ హాల్ స్టాక్స్ 3250 and I want to buy Bell, Eicher Motors and Divi's Laboratory. Go with Divi's Laboratory and Bell. హాల్ ఉన్నాయి కదా, కరెంట్లీ డివిస్ ల్యాబొరేటరీ కొనండి, ఐచర్ మోటార్స్ వద్దు. భరణి కృష్ణ గారు గుడ్ ఈవినింగ్ సార్. వై మెగ్లానిక్ క్లౌడ్ షేర్ ప్రైస్ ఫాల్, ఇప్పుడు బై చేయవచ్చా, చేస్తే టార్గెట్ ప్రైస్ చెప్పండి. త్రీ 36 అబోవ్ వస్తే బై చేయండి. టార్గెట్ 60, 36 నుండి 55, 70, 90 వరకు టార్గెట్ ఉందండి. బై చేయొచ్చు, బ్రహ్మాండంగా బై చేయొచ్చు. గుడ్ ఈవినింగ్ సార్. ఈ నెట్వర్క్ షేర్ ప్రైస్ టుడే ప్రైస్లో బై చేయొచ్చా? ఎండ్ టు ఎండ్ లేదండి, 2350 అబోవ్ వస్తేనే కొనండి. బెస్ట్ ఏంటంటే 2400 అబోవ్ కొంటే బెటర్. బెస్ట్ ఏంటంటే ఓన్లీ 2400 ఈ అబోవ్ క్రాస్ అయినప్పుడు కొంటే మాత్రమే మీకు అవుట్పుట్ ఎక్కువ వచ్చే అవకాశం ఉంది. అలాగే ప్లాన్ చేసుకోండి. సో దాదాపు అడిగిన ప్రతి డౌట్కి కామెంట్కి క్లియర్ చేశానండి. ఒకటి, మీకు ఎవరికైనా ఏదైనా డౌట్ ఉంటే ఈరోజు వీడియోలో రాస్తే దాన్ని నెక్స్ట్ డే వీడియోలో అప్లోడ్ చేస్తాను. మీ దాని ఆన్సర్ కోసం మర్చిపోకుండా నెక్స్ట్ డే వీడియో చూడండి. సో అలాగే చాలామంది ఏంటి అంటే ఇప్పుడు స్కాల్పింగ్ గురించి అడిగారు కదా, ఖచ్చితంగా స్కాల్పింగ్ చెయ్యాలి అంటే చాలా పేషెన్సీ ఉండాలండి. ఎందుకంటే నేను చెప్తాను, సో నేను చూపెడతాను ఇప్పుడు స్కాల్పింగ్ ఎలా ఉంటుంది అంటే. సో స్క్రీన్ మీదే చూపెడతాను, ఎందుకంటే మీకు చెప్పడం గురించి కాదు. ఇప్పుడు ఇక్కడ చూడండి, సెన్సెక్స్ ఈరోజు ఆల్మోస్ట్ 936కి, నేను 36 దగ్గర 1000 క్వాంటిటీస్ తీసుకున్నాను. సో నేను 38కి అమ్మేశాను, అంటే 2000 ప్రాఫిట్. తర్వాత అది 90కి వెళ్ళింది, నాకే గిల్టీ ఫీలింగ్ లేదు. సో అంటే బాధ అనిపిస్తుంది, అరే 90 దాకా ఉంచుంటే చాలా ప్రాఫిట్ వచ్చేది కదా అని. బట్ మనకి ప్రాఫిట్ కన్నా రిస్క్ ఫ్యాక్టర్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. రిస్క్ తగ్గడం ఇంపార్టెంట్. సో ఇలా స్కాల్పింగ్ చేయాలి అంటే కొంచెం ఎక్కువ క్వాంటిటీస్ పెట్టుకొని, అది చాలా రిస్క్. ప్రాపర్ ప్లాన్, ప్రాపర్ డైరెక్షన్, ప్రాపర్ ట్రైనింగ్ ఉంటేనే అది పాసిబుల్ అనమాట. స్టాక్స్లో అయినా, ఇండెక్స్లో అయినా, దేంట్లో అయినా స్కాల్పింగ్ చేయాలి అంటే చాలా రిస్క్తో కూడుకున్న పని. సో దయచేసి వితౌట్ సబ్జెక్టు అటువంటి యూట్యూబ్ వీడియోస్లో చూసి మాత్రం, దయచేసి నేనే చెప్తున్నాను, నా వీడియోస్ చూసినా సరే దయచేసి స్కాల్పింగ్ కోసం రిస్క్ చేయొద్దు. ఎందుకంటే మా మా మన తెలుగు ఫ్యామిలీ మెంబర్గా మీ ఇంట్లో ఒకటిగా రిక్వెస్ట్ చేసి చెప్తున్నాను, మీరు సంపాదించేది మళ్ళీ చాలా రిస్క్లో పడిపోతుంది. స్కాల్పింగ్ చేయాలంటే ఎలా ఉంటుంది అంటే, మేకను వేటాడేటప్పుడు పులి ఎంత ఓపిక కూర్చుంటుందో, అవసరమైతే రోజంతా కూర్చోవాలి. కూర్చొని అది జస్ట్ 1 మినిట్ 2 మినిట్స్లోనే కంప్లీట్ చేసుకోవాల్సిన పని, అంత షార్ప్గా ఉండాలన్నమాట. అలా చేసే ఓపిక ఉంటేనే స్కాల్పింగ్ చేయాలి, లేకపోతే ఏమీ లేదు. ఒకవేళ అలా చేయాలి అనుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే, మీరు నా బెస్ట్ సజెషను, చాలామంది పెద్ద పెద్ద షేర్ ప్రైజ్ల గురించి కూడా అడుగుతున్నారు. ట్రైనింగ్ మీకు డిసెంబర్ 1 నుండి స్టార్ట్ అవుతుంది. చాలాసార్లు చెప్తున్నాను, ఎందుకంటే మీరు స్టాక్స్లో వాటిలో డబ్బులు పెడుతున్నారు, నేను పెట్టొద్దని చెప్పడం లేదు. చాలా మంచి క్వాంటిటీస్, ఎక్కువ క్వాంటిటీసే పెడుతున్నారు, అంతా ఓకే. బట్ థింగ్ ఏంటి అంటే, సో మీరు తెలుసుకోవాల్సిన విషయం ఏంటయ్యా అంటే, రిస్క్ ఫ్యాక్టర్ ఎక్కడ చేయాలి, లేదంటే ఎక్కడ బై చేయాలి, ఎక్కడ సెల్ చేయాలి, ఇవేం పట్టించుకోకుండా బ్లైండ్గా కొనేస్తూ ఉన్నారు. సో దానివల్ల మీకు చాలా రిస్క్ ఫ్యాక్టర్ ఉంటుందన్నమాట. సో వాటిని తగ్గించడం కోసమే మనము ట్రైనింగ్స్ అవి ప్లాన్ చేస్తున్నాం, రైట్. సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ డిసెంబర్ 1 నుండి ట్రైనింగ్ ఉంటుంది. సో మీ అందరికీ తెలుసు మన ట్రైనింగ్ ప్రాసెస్. ఒక్క నిమిషం స్క్రీన్ షేర్ చేస్తాను. ట్రైనింగ్ ఓన్లీ
5 మెంబర్స్కే ఉంటుంది. విత్ లైవ్ ట్రేడింగ్ ఉంటుంది అనమాట. ఆన్లైన్ ఆఫ్లైన్ ఎవరైతే తీసుకో ఆన్లైన్ ఆఫ్లైన్ తీసుకోవచ్చు, ఇంక్లూడింగ్ లైవ్ ట్రేడింగ్ ఉంటుంది, ఆన్లైన్ అయినా ఆఫ్లైన్ అయినా. ఓన్లీ 5 మెంబర్స్కి ఎవరైతే ముందు రిజిస్ట్రేషన్ చేసుకుంటారో వాళ్ళే, ఇంక్లూడింగ్ ఫ్రీ ఫుడ్ అండ్ అకామిడేషన్, ట్రైనింగ్ మీకు స్క్రాచ్ నుండి అడ్వాన్స్ దాకా అన్నీ నేర్పిస్తామండి. 100% జాబ్ అసిస్టెన్స్ ఉంది ఇందులో. మీకు అన్ని టెక్నిక్స్ నేర్పిస్తాం, స్కాల్పింగ్, ఇంట్రాడే, ఈక్విటీ, ఎఫ్ అండ్. సో అన్నీ నేర్పిస్తాం. సో ఎనీవే, ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్, మీకు పాసిబుల్ అవ్వకపోతే మీ బ్రదర్కో, మీ ఫ్రెండ్కో, ఇందాక చెప్పారు కదా, మీ మిస్సెస్ గారికో, మీ హస్బెండ్ గారికో, ఎవరికో ఒకళ్ళకి అట్లీస్ట్ ఇక్కడికి రావడం పాసిబుల్ కాకపోయినా ఆన్లైన్ అయినా తీసుకోండి. అంటిల్ మీరు పర్ఫెక్ట్ అయ్యేదాకా ట్రైనింగ్ ఉంటుంది. ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఈ నెంబర్ కాల్ చేసి స్లాట్ బుక్ చేసుకోండి. సో నెక్స్ట్ ఏదో చెప్దాం అనుకున్నాము. సో అది ట్రైనింగ్స్ వాటికి స్లాట్ బుక్ చేసుకోండి అంతే తప్ప స్కాల్పింగ్ అయితే రిస్క్ ఫ్యాక్టర్ ఎక్కువ ఉంటుంది, చేయొద్దు. ఎనీవే, థ్యాంక్స్ ఫర్ యువర్ లవ్ అండ్ సపోర్ట్. మనం ఇచ్చే అప్డేట్స్, ప్రిడిక్షన్స్ అన్నీ నచ్చితే ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అంటిల్ టేక్ కేర్, బాయ్, జై హింద్.